హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిజల్ట్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం. తపాలా శాఖలో 12,828 ఉద్యోగాలు, ఎంపికైన ఏపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా ఇదే అంటూ ఒక న్యూస్తో మనం ఇక్కడ చూస్తున్నాము. ఇండియా పోస్ట్ గత ఏడాది 12,828 జీడీఎస్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి 9వ మెరిట్ లిస్ట్ తాజాగా విడుదల చేసింది. తపాలా శాఖలో జీడీఎస్ 2023 నియామకాలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టుల సర్కిల్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో 12,828 గ్రామీణ సడక్ సేవ ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ గత ఏడాది మే నెలలో నోటిఫికేషన్ విడుదల విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు 9వ జాబితాను తపాలా శాఖ తాజాగా విడుదల చేసింది. 12,828 మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులుండగా తెలంగాణలో 96 పోస్టులున్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జనవరి 24వ తేదీలోగా సంబంధిత తపాలా కార్యాలయాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని ఇండియా పోస్ట్ పేర్కొంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ అయితే చూడొచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము. తపాలా శాఖలో జీడీఎస్ 2023 నియామకాలకు సంబంధించి ఫలితాలు అయితే విడుదలైనట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టుల సర్కిల్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో 12,828 గ్రామీణ సడక్ సేవ ఉద్యోగాల భర్తీకి గతేడాది మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల 9వ జాబితాను తపాలా శాఖ తాజాగా విడుదల చేసింది. 12,828 మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 118 పోస్టులుండగా తెలంగాణలో 96 పోస్టులున్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జనవరి 24వ తేదీలోగా సంబంధిత తపాలా కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని ఇండియా పోస్ట్ పేర్కొంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేశారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in వెబ్సైట్లో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.